హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాజిమా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఇంగ్లీష్ టీచింగ్ చేసేదానికి మెథడ్స్ యూస్ చేసినాక దాంట్లో ఇది ఓల్డెస్ట్ వన్. It is also known as classical, traditional, oldest and unnatural method. ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని మేము ఇంకా కొన్ని పేర్లతో గుర్తిస్తాం. అది ఏమంటే క్లాసికల్ మెథడ్, ఓల్డెస్ట్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్, అన్యాచురల్ మెథడ్ అని కూడా అంటాం. క్లాసెస్ ఆర్ థాట్ ఇన్ మదర్ టంగ్ విత్ లిటిల్ యాక్టివ్ యూజ్ ఆఫ్ ద టార్గెట్ లాంగ్వేజ్. అనగా మేము క్లాస్లో టీచ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, మదర్ టంగ్ అంటే మన మాతృభాషని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు తెలుగులో ఎలా చెప్తానో ఆ విధంగా, అంటే మరి ఇది మేము టీచ్ చేస్తాం అనేది ఇంగ్లీష్ క్లాస్, కానీ ఏ భాషలో చెప్తాను, మన మాతృభాషలో అంటే తెలుగులో. ఆ విధంగా మనము ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఎక్కువగా మదర్ టంగ్ యూస్ చేస్తాము. అండ్ టార్గెట్ లాంగ్వేజ్, ఇక్కడ టార్గెట్ లాంగ్వేజ్ ఏది, ఇంగ్లీష్. దానిని మేము ఏం చేస్తామంటే ఎక్కువగా యూస్ చేయము అనమాట. ఓన్లీ వీఆర్ గివింగ్ లిటిల్ ఎఫెక్ట్ ఆన్ దిస్ టార్గెట్ లాంగ్వేజ్. ఓకే, బిగినింగ్ విత్ ద కీ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ మీన్స్ therefore reading and writing are given more importance than speaking and listening. అనగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే మనం LSRW ఉన్నాయి కదా, అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజనింగ్, దెన్ S మీన్స్ స్పీకింగ్, R మీన్స్ రీడింగ్, దెన్ లాస్ట్ వన్ ఈస్ రైటింగ్. ఓకే, మేము ఈ మెథడ్లో మాత్రం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ అండ్ రైటింగ్తో స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ లిజనింగ్ అండ్ స్పీకింగ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ థాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రామర్ ఆఫ్ మదర్ టంగ్, సో ఇట్ ఈస్ కాల్డ్ GT మెథడ్. అనగా ఈ మెథడ్లో గ్రామర్ టీచింగ్ కూడా ఎలా ఉంటుంది, మదర్ టంగ్ గ్రామర్ హెల్ప్ తీసుకొని దాని ద్వారా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకు మదర్ టంగ్ హెల్ప్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ మెథడ్ని GT గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని కూడా అంటారు. క్యాపిటల్ G-T. ఓకే, therefore reading and writing are given more important than speaking and listening. మనము ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, అదే పాయింట్ ఇది. ఓకే, గ్రామర్ ఈజ్ థాట్ విత్ డిటెక్టివ్ మెథడ్. డిటెక్టివ్ మెథడ్లో గ్రామర్ టీచ్ చేస్తారు. ఓకేనా, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో. దెన్ రీడింగ్ రైటింగ్ ఈజ్ మోర్ ఎంఫసిస్. యూనిట్ ఆఫ్ టీచింగ్ ఈజ్ వర్డ్ ఇన్ దిస్ మెథడ్. అంటే మనము ఫస్ట్ డైరెక్ట్గానే పదాలు నేర్చుకుంటాం అన్నమాట ఈ మెథడ్లో. ఆల్ఫాబెట్స్ ఇలా కాకుండా డైరెక్ట్గానే పదాలు, వర్డ్స్ నేర్చుకుంటారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంట్రెస్టింగ్ మెథడ్. అంటే ఇది మెథడ్ అంత ఇంట్రెస్టింగ్ మెథడ్ కాదు. ఎందుకు అనేది కూడా తెలుసుకుందాము. ఏమి లిమిటేషన్స్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు మనము. ఓకే, మేజర్ లిమిటేషన్స్ ఆఫ్ దిస్ అప్రోచ్ ఈజ్ ద నెగటివ్ ఆఫ్ స్పోకెన్ లాంగ్వేజ్ అండ్ నేచర్ స్పీచ్. ఎక్కువగా మనము దీంట్లో టార్గెట్ లాంగ్వేజ్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఓన్లీ మదర్ టంగ్ని ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాము. క్లాస్లో మదర్ టంగ్ ద్వారానే బోధిస్తూ ఉన్నాం కాబట్టి దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఇదే. అంటే ఎక్కువగా స్పోకెన్ మీద మేము ఇంట్రెస్ట్ చూపిము, ఓన్లీ రీడింగ్ అండ్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాము ఈ మెథడ్లో. అండ్ ఓరల్ ప్రాక్టీస్ ఈజ్ టోటలీ నెగ్లెక్టెడ్. ఓరల్ ప్రాక్టీస్ని టోటల్గా నెగ్లెక్ట్ చేస్తాము. స్టూడెంట్స్ రిమైన్ ప్యాసివ్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద క్లాసెస్. అంటే పిల్లలు ప్యాసివ్ ఉంటారు, అంటే వాళ్ళు ఎక్కువగా యాక్టివ్ ఉండరు. కానీ ఎవరు ఇక్కడ ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, టీచర్స్ యాక్టివ్గా ఉండి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓన్లీ ఏం ఉందో దాని గురించి ఆ సబ్జెక్ట్ని ఇంగ్లీష్లో కాకుండా మనము మా మదర్ టంగ్లో బోధిస్తూ పోతాం, అంతే. దాన్ని అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, అందుకని పిల్లలు ప్యాసివ్గా ఉండరు. పిల్లలు రిమైన్ ప్యాసివ్ అండ్ teachers will be active in this one. And listening and speaking skills are totally neglected. అంటే మాట్లాడడం కానీ వినడం కానీ అది పక్కన పెట్టేస్తారు. ఏ మాత్రం దాన్ని ఇంట్రెస్ట్ చూపారు. ఓన్లీ పిల్లలు ఏం చేస్తారు, రీడింగ్ రైటింగ్ అంటే వాళ్ళకు ఎక్కడైనా పోయినప్పుడు ఈ భాషని
అంటే టార్గెట్ భాషని వాళ్ళు యూజ్ చేసి మాట్లాడడం జరగదనమాట. చాలా కష్టం అనిపిస్తుంది. ఓకే, ఈ మెథడ్ సంబంధించి మనకు ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయనేది మనం వీడియో లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, గ్రామర్ ట్రాన్స్లేట్ మెథడ్ గురించి ఈ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది నేను మళ్ళీ వీడియో లాస్ట్లో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఈజ్ డైరెక్ట్ మెథడ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ న్యాచురల్ మెథడ్ ఆర్ రీఫార్మ్ మెథడ్. ఇట్ వాజ్ ఆపోజిట్ టు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అనగా ఇది పూర్తిగా భిన్నం అన్నమాట. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఎలా ఉందో దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట ఇది. ఇన్ దిస్ మెథడ్ అటెన్షన్ ఈజ్ ఆన్ స్పీకింగ్ అండ్ లిజనింగ్. రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఆర్ టోటలీ నెగ్లెక్టెడ్. అంటే మనం దీంట్లో లిజనింగ్ అండ్ రీడింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం, పూర్తిగా ఫోకస్ చేస్తాం. రీడింగ్ అండ్ రైటింగ్కి అస్సలు పట్టించుకోమన్నమాట, నెగ్లెక్ట్ చేస్తారు. దీంట్లో ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓకే, గ్రామర్ ఈజ్ థాట్ ఇన్ ఇండక్టివ్ అండ్ ఇండైరెక్ట్. మేము అదే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో చూసినామంటే దాంట్లో ఏ విధంగా గ్రామర్ టీచ్ చేస్తున్నారు. గ్రామర్ ఈజ్ థాట్ విత్ డిటెక్టివ్ మెథడ్. ఇది వచ్చి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో. అదే కానీ మేము డైరెక్ట్ మెథడ్లో చూసినామంటే గ్రామర్ ఈజ్ థాట్ ఇన్ ఇండక్టివ్ మెథడ్. ఓకే, అంటే అది క్వైట్ ఆపోజిట్. ఈ మెథడ్ సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఇన్ ఫ్రాన్స్ ఇన్ 1901. ఇది ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే ఫ్రాన్స్లో. ఎప్పుడంటే 1901లో. పాపులరైజ్డ్ బై హెన్రీ స్విట్స్ అండ్ జెస్పర్సన్. వీళ్ళిద్దరు హెన్రీ స్విట్స్ అండ్ జెస్పర్సన్ వాళ్ళు ఈ మెథడ్ని ఎక్కువగా పాపులరైజ్ చేస్తున్నారనమాట. The new teaching points are introduced orally through objects, pictures and demonstration. ఈ మెథడ్లో ఏం చేస్తారంటే న్యూ టీచింగ్ పాయింట్స్ ఏ విధంగా అంటే ఆబ్జెక్ట్స్ చూపించి, పిక్చర్స్ చూపించి, దాని గురించి డెమోన్స్ట్రేషన్ ఇవ్వాల. ఆ విధంగా ఈ మెథడ్లో ఎక్కువగా ఫాలో అవుతారు. అండ్ మదర్ టంగ్ ఈజ్ టోటలీ బ్యాన్ ఇన్ దిస్ క్లాస్ రూమ్స్. మాతృభాషని అస్సలు వాడకూడదు. వాడితే మీరు చూసింటారు కొన్ని కాన్వెంట్స్లో, అంటే తెలుగులో మాట్లాడారా లేదా మదర్ టంగ్లో మాట్లాడారంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఫైన్ కట్టాలి. ఆ విధంగా వాళ్ళకు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి వాళ్ళు మాతృభాషని అస్సలు వాడకూడదు స్కూల్ అంటే క్లాస్ రూమ్స్లో అట్లా. దెన్ ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ మెథడ్. ఈ మెథడ్ని చాలా ఇంట్రెస్టింగ్ మెథడ్ అంటారు. దీనివల్ల పీపుల్ ఏం చేస్తారంటే పిల్లలు ఏం చేస్తారంటే తొందరగా లాంగ్వేజ్ నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా, దే థింక్ ఇన్ ఇంగ్లీష్. అంటే వాళ్ళు ఆలోచన కూడా ఇంగ్లీష్లోనే ఆలోచిస్తారనమాట. స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్ ఇన్ దిస్ మెథడ్. ఈ మెథడ్లో వచ్చి పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు ఓన్ పార్టిసిపెంట్ ఎక్కువగా ఉంటుంది, టీచర్ కాకుండా పిల్లలు. ఈ మెథడ్ సంబంధించి లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇట్ బికెమ్ వెరీ డిఫికల్ట్ టు అసోసియేట్ ఆల్ ద ఎక్స్ప్రెషన్స్ డైరెక్ట్లీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్, స్పెషలీ టీచింగ్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. అనగా మనము అన్ని ఎక్స్ప్రెషన్స్ మేము అంటే కొత్త లాంగ్వేజ్ కదా ఈ టార్గెట్ లాంగ్వేజ్, కొన్ని వర్డ్స్ అంటే స్టూడెంట్స్కి తెలియదు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, చాలా కష్టంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనా ఐటమ్స్ ఉంటే చూపించి చెప్పగలుగుతాము. ఇంతకుముందు మేము చెప్పుకునేటట్టు ఇలా పిక్చర్స్ కానీ ఇలా చూపించి వాళ్ళకు అడగవచ్చు క్వశ్చన్స్. ఇట్లా యానిమల్ బొమ్మ చూపించి దాని పేరు చెప్పమంటే ఆ పిల్లలు ట్రై చేయగలుగుతారు, చెప్పగలుగుతారు. అలా కాకుండా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్, హ్యాపీనెస్, ఇలాంటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలంటే అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ దే కాంట్ ఎక్స్ప్రెస్. ఓకే, ఇన్ దట్ వే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఆర్ టోటలీ నెగ్లెక్టెడ్. ఈ మెథడ్లో రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ టోటల్గా నెగ్లెక్ట్ చేస్తారు, ఏమాత్రం పట్టించుకోరు. ఓన్లీ స్పీకింగ్ అండ్ లిజనింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్. It was introduced by Dr. Michael West, so it is called Dr. West new method. ఈ మెథడ్ని డాక్టర్ మైకిల్ వెస్ట్ అనేవాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారనమాట. అందుకని తన పేరే ఈ మెథడ్కి ఇవ్వడం జరిగింది. ఓకే, ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ టు మేక్ ద స్టూడెంట్ ఫ్లూయెంట్ రీడింగ్. ఈ మెథడ్ ఒక మెయిన్ ఆబ్జెక్ట్ ఏమనగా విద్యార్థి చాలా స్పష్టంగా ఇచ్చిండే అంశాన్ని చదవగలగాలి. ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఆర్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ మెథడ్. రీడింగ్ టెక్నిక్స్ like skimming and scanning were introduced. Both silent reading and loud reading are introduced.
ఈ మెథడ్లో ఇన్సెంటివ్ రీడింగ్, ఎక్సెంటివ్ రీడింగ్, స్కిమ్మింగ్ రీడింగ్, స్కానింగ్ రీడింగ్స్, బోత్ సైలెంట్ రీడింగ్ అండ్ లౌడ్ రీడింగ్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ మెథడ్లో. అకార్డింగ్ టు డాక్టర్ వెస్టర్న్, సైలెంట్ రీడింగ్ వాజ్ ద బెస్ట్ వన్. డాక్టర్ వెస్టర్న్ గారు ఏం చెప్తున్నారంటే సైలెంట్ రీడింగ్ ఈజ్ ద బెస్ట్ వన్ అన్నారు. అంటే మనము సైలెంట్గా చదవడం, మనసులో చదువుకోవడం అది చాలా బెస్ట్ అని చెప్పడం జరిగింది. రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ మేడ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ మెథడ్ టు డ్రా ఎ స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ ద సౌండ్ అండ్ ప్రింట్. అంటే పఠన గ్రహణ అంటే ఏమి ఇచ్చింటారు పారాగ్రాఫ్లో అది చదివి అర్థం చేసుకోవడము, అనగా ప్రింటెడ్ మ్యాటర్ని వాళ్ళు సౌండ్స్ ద్వారా పలికి నేర్చుకోవడం అన్నమాట, అర్థం చేసుకోవడం. ఇట్ ఫోకస్ ఆన్ సైలెంట్ రీడింగ్, ఇట్ ఫేవర్స్ యూజ్ ఆఫ్ మదర్ టంగ్, ఇట్ ఇగ్నోర్ ద స్కిల్స్ ఆఫ్ లిజనింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్. అంటే ఈ మెథడ్లో మనము ఎక్కువగా సైలెంట్ రీడింగ్ మీద ఫోకస్ చేస్తాము, మదర్ టంగ్ ఫేవర్ చేస్తుంది, అండ్ ఇట్ ఇగ్నోర్ ద స్కిల్స్ ఆఫ్ లిజనింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్. ఈ మెథడ్లో ఇగ్నోర్ చేస్తాం దేన్ని. లిజనింగ్ మీన్స్ వినుట, స్పీకింగ్ మాట్లాడుట, అండ్ రైటింగ్ మీన్స్ రాయుట. ఓకే, ఓన్లీ రీడింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ బైలింగ్వల్ మెథడ్. ఈ మెథడ్ని డాక్టర్ సిజే డాట్సన్ ప్రపోజ్ చేస్తున్నారనమాట. ద బైలింగ్వల్ మెథడ్ ఇన్కార్పొరేట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ అండ్ GT మెథడ్. హియర్ GT మెథడ్ మీన్స్ గ్రామర్ ట్రాన్స్లేట్ మెథడ్. ఓకే, అంటే బోత్ ఈ రెండు మెథడ్స్ని కూడా యూజ్ చేస్తారు. ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఈజ్ అలౌడ్ బట్ స్ట్రిక్ట్లీ కంట్రోల్డ్ అండ్ లిమిట్ టు ద టీచర్. ఇక్కడ టీచర్ మాత్రమే మదర్ టంగ్ యూజ్ చేయగలుగుతారు, కానీ ఆడ పీపుల్ మీన్స్ స్టూడెంట్స్ షుడ్ నాట్ యూస్ ద మదర్ టంగ్. కానీ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అవసరం పడినప్పుడు, వాళ్ళకు కొన్ని పదాలు అర్థం కానప్పుడు మదర్ టంగ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పగలుగుతాము. ఓకే, గ్రామర్ ఈజ్ థాట్ విత్ ఇండక్టివ్ మెథడ్. అంటే గ్రామర్ వచ్చి ఇండక్టివ్ మెథడ్లో చెప్తారు. ఇట్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ మెథడ్. యావరేజ్ టీచర్స్ క్యాన్ టీచ్, స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్ ఇన్ దిస్ మెథడ్. అంటే ఈ మెథడ్లో స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ఉంటారు, కొన్ని యావరేజ్ టీచర్స్ మాత్రమే ఇవి టీచ్ చేయగలుగుతారనమాట. ద యాక్యురసీ ఫ్లూయెంట్ యాజ్ వెల్ యాజ్ యాక్యురసీ ఆఫ్ స్పీచ్. అంటే ఫ్లూయెంట్గా పిల్లలు మాట్లాడగలుగుతారు, స్పీచ్ కూడా పర్ఫెక్ట్గా యాక్యురసీగా చేయగలుగుతారు. బైలింగ్వల్ మెథడ్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ హయ్యర్ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే హయ్యర్ స్టడీస్కి ఈ మెథడ్ మాత్రం అస్సలు పనికి రాదు. ఓకే ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ వీడియోలో ఇంకా 4 మెథడ్స్ ఉన్నాయి, దాని గురించి చెప్పిన తర్వాత మీకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది కూడా క్లియర్గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. థ్యాంక్ యూ.